అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం ఇంకా తగ్గేలా కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ తనను హత్య చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తే 1000 క్షిపణులతో భారీ దాడి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అమెరికా సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు ట్రూత్ సోషల్లో వెల్లడించారు. అవసరమైతే ఇరాన్లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడుల తర్వాత అమెరికా ప్రతీకార చర్యలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందంలోని ఏ అంశాన్నైనా అమెరికా ఉల్లంఘిస్తే గట్టి ప్రతిచర్య తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అలాగే తాము లొంగిపోవడంతో యుద్ధం ముగిసిపోదని, దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబౌఫ్ స్పష్టం చేశారు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్లో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, ఆ వెంటనే ఆ దేశంపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతో మరోసారి పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే డీల్ ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేశారు. దాంతో ఇప్పటికే అంగీకరించిన అంశాల్లో వేటినైనా ఉల్లంఘిస్తే ప్రతిచర్య తప్పదని ఇరాన్ హెచ్చరించింది. చర్యలను కొనసాగించాలని తాము కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించింది. తాము లొంగిపోవడంతోనే యుద్ధం ముగియదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబౌఫ్ పేర్కొన్నారు.